దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైస్తలాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశ మాటలు విందాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనము. అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. దేవునికి స్తోత్రం. అదేవిధంగా 13వ వచనం కూడా గమనించినట్లయితే, సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసును. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. హల్లెలూయా. అద్భుతమైనటువంటి వాక్య సందేశాన్ని దేవదేవుడు ఈరోజు మన ముందు ఉంచుతూ మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. అదేంటంటే, సమూయేలు బాలుడైన దావీదును అభిషేకించినటువంటి సంగతిని, అభిషేకించిన విధానాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. ప్రియాధిపతి దేవుని కుమారుడ కుమార్తె, ఈరోజు ఒకటే దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. నిన్ను ఎంతమంది త్రోసివేసినా కానీ, నిన్ను ఎంతమంది వెలివేసినా కానీ, నీ సొంత కుటుంబీకులు నిన్ను పక్కన పెట్టినా కానీ, నేను కోరుకున్నవాడను నువ్వే, నేను కోరుకున్నది నిన్నే అని దేవుడు తెలియపరుస్తున్నాడు. నిన్ను ఎంతమంది తృణీకరించిన వారి ముందే దేవుడిని తలగా నిలబెట్టేవాడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దావీదు ఎందుకు పనికిరాని వాడు అని తనకు గొర్రెలు గాయడం తప్ప మరి ఏం చేత కాదని చెప్పేసి చిన్న బాలుడిని ఆ యొక్క పనివాడిగా ఎంచి అతన్ని గొర్రెల దొడ్డికే అంకితం చేశారు, తృణీకరించేశారు. కానీ దేవుడు అంటున్నాడు, తృణీకరించినటువంటి వారి ముందే, వారి సహోదరులు అన్నల ముందే దేవుడు దావీదును ఇజ్రాయెల్ దేశానికి రాజుగా ఎన్నుకున్నాడు. అసలు ఒక వ్యక్తిని ఆ విధంగా ఎన్నుకోవడం, గొర్రెల దొడ్లో గొర్రెలు కాసుకునేవాడిని రాజుగా ఎన్నుకోవడం అనేది ఉంటుందా అంటే ఎక్కడ జరగదు. కానీ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎక్కడ సహోదరుల ఎదుట తైలపు కొమ్ము తీసుకొని ఎక్కడ వాని సహోదరు ఎదుటనే వానికి అభిషేకం చేశాను. చూడండి, అవమానం ఎక్కడ జరుగుతుందో వారి ముందే దేవుడిని అభిషేకించేవాడై ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏ వ్యక్తుల మధ్య అయితే నువ్వు తలదించుకున్న పరిస్థితులు ఉన్నావో, ఏ వ్యక్తులను బట్టి అయితే నువ్వు బాధపడుతూ కృంగిపోతా ఉన్నావో, వారి ముందే నా దేవుడు నిన్ను తలగా నిలబెట్టేవాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు నమ్మకమైన విధంగా ఇచ్చిన పనిని, అది గొర్రెలు కాసే పని అయినా కూడా నమ్మకంగా ఉన్నాడు. నాకెందుకు ఈ పని చెప్పారు, అన్నలు ఉన్నారు కదా అని చెప్పేసి అన్నలతో పోటీ పెట్టి అన్నలకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి కాదు. తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి కాదు. ఓహో, నా బాధ్యత ఇది, నాకు అప్పచెప్పింది ఇది అని నమ్మకంగా ఉన్నాడు. మనకు అప్పచెప్పిన పని విషయంలో, మనం చేసే విషయంలో నమ్మకంగా ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. సనుగుతూ గురుగుతూ నేను ఇది చేయాలా, నాకైతే చిన్నది ఇస్తారా, అన్నలకేమో మంచి పని అప్పచెప్పావు, నేను ఈ పని చేయాలా అని చెప్పేసి అనలేదు దావీదు. ఈరోజు మనమైతే ఎన్నెన్నో విషయాలు అనుకుంటాను, నేను ఇది చేయాలి, ఎంత చీపుగా కనపడుతున్నా నీకు అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. కానీ చూడండి, ఏదైతే దేవుడు నీకు, అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, నువ్వు చేసే పనిలో ఎక్కడైనా కావచ్చు, అప్పచెప్పటి దాన్ని నమ్మకంగా చేయి. దాంట్లోనే చుట్టూ నువ్వు అనుకుంటా ఉంటారు, ఓహో వీడికి ఎప్పుడు ఇదే పని చేస్తారు, ఇదే ఇస్తూ ఉంటారు, వీడింతే అని నేను తృణీకరించవచ్చు. కానీ వాళ్ళ ముందే నువ్వు నమ్మకంగా ఉండగలిగినట్లయితే వారి ముందే నా దేవుడు నిన్ను ముందు పిలిచి అభిషేకిస్తాడు. సమూయేలు బెత్లెహేం గ్రామంలో వెళ్ళి యెష్షయి కుమార్ దగ్గరికి వెళ్ళి ఒక రాజుగా చేద్దాం అనుకుంటే, అందులో నుండి సమూయేలు యొక్క తైలపు కొమ్ము తీసుకొని రాజుగా చేద్దామని అనుకొని అభిషేకిద్దాం అనుకుంటే, అక్కడ నుండి అందరు కుమారులను చూస్తే పరీక్షిస్తే ఒక్కరిని కూడా దేవుడు కోరుకోడు. చూడండి, గొర్రెలు కాసుకుంటూ అక్కడ ఉన్నాడు. ఆయన గొర్రెలు కాసుకుంటూ ఎక్కడో ఉంటాడు దావీదు. అతను వచ్చేంత వరకు సహోదరులు, అక్కడ ఊరు వారందరూ, పెద్దలందరూ కూడా వెయిటింగ్ చేస్తారు. అతను పిలువనంపించి అతడు వచ్చిన తర్వాత అందరి ముందట దావీదును అభిషేకిస్తాడు. దావీదును దేవుడు అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పేసి. ఈరోజు నిన్ను కూడా నువ్వు వెలివేసి తృణీకరించి అవమానించే పరిస్థితులను
నువ్వు ఉన్నావు కావచ్చు, అందరూ నీ కొరకు ఎదురు చూసే విధంగా నా దేవుడు చేయునుగాక. కనుక ఇంత గొప్ప వాగ్దాన్ని దేవుడిని తెలియపరుస్తుండగా ఈరోజు నీకు ఏది లేదని, నీ వల్ల ఏది కాదని చెప్పేసి అందరూ తృణీకరిస్తున్నారు కావచ్చు. బాధపడకు. నీ పరిస్థితిని బట్టి, నీ అనారోగ్య పరిస్థితిని బట్టి కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితిని బట్టి కావచ్చు, నీ స్థితిగతిని బట్టి కావచ్చు, అందరిని ప్రక్కన పెట్టి తృణీకరించిన పరిస్థితిలో ఉన్నావు. బాధపడకు, ధైర్యంగా ఉండు. దేవుడిస్తున్న గొప్ప వాగ్దాన్ని నమ్ము. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అయితే మనుషులకు నీ విలువేంటో తెలియదు అని దేవుడు తెలుసు. దేవుడు అంటున్నాడు, నిన్ను కోరుకున్నాను సహోదరి సహోదరుడా, నా కుమార్తె కుమారుడా, నిన్ను కోరుకున్నాను. మనుషులు తృణీకరించారు, కానీ నేను ఎంచుకున్నాను, నేను ఎన్నుకున్నాను. నేను ఎన్నుకున్న తర్వాతకి నేను ఎంతమంది తృణీకరించినా కానీ వారిని బట్టి నువ్వు దిగులు చెందమాకు. మనుషులు నేను తృణీకరిస్తూనే ఉంటారు. నేను ఎన్నుకున్నది నేను నిలబెట్టుకుంది నేను, అభిషేకించింది నేను. వారి ముందే నిన్ను తలగా నిలబెట్టి అందరికీ ఉపయోగపడే గొప్ప పాత్రగా చేస్తాను అలాంటి వాగ్దానం నిర్వహిస్తున్నాడు. దావీదుని అభిషేకించిన దేవుడు ఈరోజు నిన్ను అభిషేకించి నీ మీదికి దీవెనల వర్షాన్ని కుమరిస్తూ ఉన్నాడు. కనుక ఈ గొప్ప వాగ్దానం నమ్మినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థన కొంచెం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధ ప్రేమగల తండ్రి వందనాలు. దావీదును అభిషేకించిన దేవుడా, దావీదు తన సహోదరుల ముందే ప్రభా అతన్ని రాజుగా నిలబెట్టే దేవుడా, ఈనాడు ప్రభా అతన్ని ఎక్కడైతే మేము తృణీకరించబడుతున్నాము, వెలివేయబడుతున్నాము, అవమానించబడుతున్నాము, వారి ముందు మమ్మల్ని తలగా ఉంచండి, మమ్మల్ని నిలబెట్టండి, అభిషేకించండి, వేడుకుంటున్నాం ప్రభా. సహాయం దయచి ఈ వాగ్దానంతో మీరు వింటున్నారో వారి జీవితంలో నీ కార్యాలు జరిగింపచేయండి అయ్యా. వారికి ఉన్న కష్టము, నష్టము, బాధ, బలహీనత, రోగము, ఎరుకు, ఇబ్బంది నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయం వేడుకుంటున్నాం. వారి కన్నీరు తుడవండి, వారి కష్టము తొలగింపచేయండి, నష్టము తొలగిపోవడానికి సహాయం దయచేయమని యేసు నామములో వేడుకొని పొందుకొనిచున్నాం మా ప్రియ పరలోకమందున తండ్రి. ఆమేన్.